ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో నవగ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. తప్పకుండా. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ జ్ఞాన సరస్వతీదేవ్యే నమః. అమ్మ, మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి నవగ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల్లో ఇమిడి ఒక్కొక్క గ్రహము కూడా ఒక్కొక్క నక్షత్రంలో ఉంటూ అవి భూలోకంలో మానవుల మీద నానా విధాలైనటువంటి రకరకాలైనటువంటి తమ యొక్క ప్రతాపాన్ని, ఆగ్రహాలని, అట్లాగే వాటి యొక్క ఆశీర్వచనాన్ని కూడా తెలుపుతూ మనం జన్మించినటువంటి సమయానుసారంగా ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వలన మన యొక్క మనసుకి మూలకారమైనటువంటి చంద్రుడు, చంద్రమా మనసో జాతః అని ఆ చంద్రుడి యొక్క జన్మరాశిని అనుసరించి ఆ యొక్క రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల వారికి, ఆ రాశి వారికి చంద్రుడు అంటే మనసుకి సంబంధించి ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా గోచారంలో మనకి ఎఫెక్టివ్గా ఉంటూ ఉంటుంది. అంటే మనకి అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు కూడా ఈ 12 రాశుల్లో ఉండి మనకి ముఖ్యంగా మేషరాశి, వృషభ రాశి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంటు జూన్ ఫస్ట్ నుంచి కూడా జూన్ 30వ తేదీ వరకు సూర్య భగవానుడు అనంత విశ్వంలో ఈ గ్రహాలన్నిటికీ మూలంగా ఉన్నటువంటి పెద్ద గ్రహము ప్లస్ ముఖ్యంగా పెద్దవాడైనటువంటి ఆ సూర్య భగవానుడు వృషభ రాశిలో మనకి 14వ తారీఖు వరకు ఉండి 15వ తేదీ నుండి కూడా మిథున రాశిలోకి వస్తున్నాడు. ఎప్పుడు 30వ తారీఖు వరకు ఆయన అక్కడ ఉంటాడు. అంటే దాదాపుగా ఈ జూన్ మాసంలో ఆయన 2 రాశుల యొక్క ఫలితాలని ప్రసాదిస్తూ ఉంటాడు. అట్లాగే మనకి అతి శీఘ్రమైనటువంటి గ్రహం బుధగ్రహం. ఈ బుధగ్రహం దాదాపుగా ఈ జూన్ మాసంలో 6వ తేదీ వరకు కూడా రవితో కలిసి దాదాపుగా వృషభ రాశిలో ఉంటూ 6వ తారీఖు నుంచి 22వ తేదీ వరకు కూడా మిథున రాశి తన యొక్క సొంత రాశిలో బుధుడు ప్రవేశిస్తున్నాడు గురుడితో కలిసి. కాబట్టి ఈ 22వ తారీఖు నుంచి మళ్ళీ 30వ తారీఖు వరకు కూడా జూన్ మాసం అంటే ఇంకా తర్వాత ఉంటాడు ఆయన. 30వ తారీఖు వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలో ఆయన ప్రవేశిస్తాడు. అంటే దాదాపుగా జూన్ మాసంలో అతి శీఘ్రంగా బుధగ్రహం అనేటటువంటిది 3 రాశుల్లో ప్రవేశాన్ని సూచిస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ రాశుల వాళ్ళకి వ్యాపారాలు కానివ్వండి, కొన్ని భావాలు ఉంటాయి, మనం తెలియజేసుకున్నాం. శుక్రుడు దాదాపుగా 3 నెలలు 3.5 నెలల బట్టి శుక్రుడు అనుకూలం ఉంటేనే మానవుల మధ్య, ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కానివ్వండి, వివాహ యోగాలు కానివ్వండి, భోగ భాగ్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ శుక్రుడి వల్లనే వస్తాయి. మరి ఆ శుక్రుడు శనితో కలిసి, రాహువుతో కలిసి షట్చక్ర వేధపడి అంటే దాదాపుగా షడ్గ్రహ వేదన అనుభవించి, పంచగ్రహ వేదన అనుభవించి ఇప్పుడు రిలాక్స్గా మేషరాశిలోకి ఈ నెల మే 31 అంటే జూన్ 1 నుంచి కూడా ఆయన మేషరాశిలోకి అడుగు పెడుతున్నారు శుక్ర భగవానుడు. తర్వాత కుజగ్రహం, ఈయన దాదాపుగా 7.5-8 నెలల బట్టి తన యొక్క సంచారాన్ని ఇటు మిథున రాశి, ఇటు కర్కాటక రాశి స్తంభన అంటారు, కుజస్తంభన. ఈ కుజస్తంభనతో బీభత్సం అయిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, లేకపోతే ప్రమాదాలు కావచ్చు. మనం ఎన్నో చూసాం, ఇప్పుడు ఎన్నో ప్రమాదాలు కానీ, యుద్ధాలు కానీ. ఈయన ఈ యొక్క జూన్ 6వ తేదీ అయిపోయి 7వ తారీఖు నుంచి కూడా మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నారు. అంటే దాదాపుగా ఈ యొక్క 4 గ్రహాలు కూడా 4 రాశుల యొక్క వీక్షణలు, ముఖ్యంగా బుధగ్రహం అతి శీఘ్రంగా ప్రయాణం చేస్తూ 3 రాశులు మారుతోంది. బుద్ధికి కారకుడు, మరి బుద్ధుల్లో ఏ రకమైన మార్పులు వస్తాయో, వ్యాపార కారకుడు, వ్యాపారాల్లో ఎటువంటి క్రియేషన్స్ జరుగుతాయో గురుడితో కలుస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ యొక్క గ్రహాలు ఆల్రెడీ గురుడు మనకి మిథున రాశిలో ఉన్నారు, శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు, రాహుగ్రహం మొన్ననే మారింది, ఆయన కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. అంటే నవగ్రహాల యొక్క సంచారం జూన్ 1 నుంచి మనకి జూన్ 30వ తేదీ వరకు మేషాది రాశుల వారికి అంటే మీనరాశి పర్యంతం వారు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ రకమైనటువంటి అవకాశాలు, అదృష్టాలు, ప్రతిబంధకాలు ఇస్తారో మనం చక్కగా ఒక్కొక్క రాశి వైజు మనం తెలుసుకునేటటువంటి అవకాశాన్ని మనం తీసుకున్నాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు,
సింహరాశి వారికి ఈ జూన్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వారు పాటించాల్సిన నియమాల గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. సింహరాశి ఇది మనకున్నటువంటి కాలచక్రంలో సింహరాశి అనేటటువంటిది, జంతువుల్లో సింహం ఎంత గొప్పతనమో సింహరాశి వారు కూడా అంత మూర్ఖపు పట్టుదల కలిగినటువంటి వారు. వారు ఓ పట్టాన తగ్గేదేలే అన్నట్టుగా తగ్గరు, ఎక్కడా కూడా తగ్గరు. వారి యొక్క ఆలోచన పట్టారంటే సింహంలాగానే ఉంటుంది వారి ఆలోచన. కాబట్టి అలాంటి సింహరాశికి సంబంధించి జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు 10వ భావంలో ఉన్నటువంటి రవి చాలా చాలా ఉన్నతమైనటువంటి ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ వృత్తి వ్యాపార ద్వారా వారికి చాలా చాలా దూరం ఆల్రెడీ బిగిన్ అయింది, ఇంకా ఎక్కువగా తీసుకెళ్లే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ యొక్క రవి 10వ భావంలో ఉండటం ద్వారా కీర్తి ప్రతిష్టలు కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితి వీరు కోరుకుంటూ ఉంటారు. నాకు గౌరవం కావాలి, నాకు అధికారం కావాలి, ముఖ్యంగా రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అనుకోకుండా ఒక్కోసారి వీరు పెట్టినటువంటి పెట్టుబడులకి అనుకోనిటువంటి ధనం కూడా వచ్చి పడుతూ ఉంటుంది వీళ్ళకి, సింహరాశి వారికి. సూర్య భగవానుడు వలన అనుకూలంగా ఉంది. నెక్స్ట్ జూన్ 15 నుంచి 30 వరకు కూడా సూర్యుడు లాభంలోకి వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది వాళ్ళకి. కాబట్టి సూర్య భగవానుడు లాభాన్ని ఇచ్చేవాడే. ఒక వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, చేసే వ్యాపారాల్లో 15 నుంచి 30 వరకు ఇంకా ఎదుగుదల బాగుంటుంది. రవి బుధాదిత్య యోగము ప్లస్ గురుడితో కలవడం ద్వారా చాలా బాగుంటుంది. ముఖ్యంగా లాభంలో ఉన్నటువంటి గురుడు సంతానం ద్వారా చాలా విశేషమైనటువంటి లాభాన్ని ఇస్తారు. సంతానం కావాలనుకున్న వాళ్ళకి విశేషమైనటువంటి యోగంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే సంతాన భాగ్యాన్ని ఇవ్వటానికి అనుకూలమైనటువంటి గ్రహాలు 3 కలుస్తున్నాయి. కాబట్టి ఈ రవి బుధ గ్రహాలు చాలా అనుకూలంతో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుధగ్రహం దాదాపుగా 6వ తేదీ నుంచి 22వ తేదీ వరకు లాభంలో ఉండటం అనేది అఖండమైనటువంటి ధనలాభం. వ్యాపారంలో లావాదేవీలు చాలా చాలా విశేషంగా ఉండే అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. మొన్నటిదాకా కుజుడు బాలేదు కాబట్టి ఒక రకం. ఇప్పుడు కుజుడు జన్మరాశి అయినటువంటి సింహరాశిలోకి వచ్చినప్పుడు ఆరోగ్యం మీద కాస్త ఎఫెక్ట్ ఉంటుంది. అంటే గుండెకి సంబంధించినటువంటి రక్తనాళాల్లో ఏదైనా బ్లాక్స్, ఎందుకంటే కేతువుతో కలిసి ఉన్నాడు కుజుడు, కాబట్టి బ్లాక్స్ ఏర్పడటం, లేకపోతే జీర్ణాశయానికి సంబంధించినటువంటి సమస్యలు, ఎసిడిటీ, అల్సర్సు, ఇంకా రకరకాలైనటువంటి వ్రణాలు అంటే కురుపులు, పడిపోవటాలు, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా కుజకేతువులు మాత్రం సింహరాశి వారిని ఒక ఆట ఆడుకుంటారని చెప్పుకోవచ్చు. కానీ సూర్యబలం వలన అవి మేనేజ్ చేసే అవకాశం కూడా సూర్యభగవానుడికి ఉంటుంది. ఆయన సొంత ఇల్లు కదా, ఆయన ఉన్న స్థానాలను బట్టి ఆయన బాగుంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి జూన్ 22వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు బుధగ్రహం 12వ స్థానంలోకి వచ్చినప్పుడు వీరు కంపల్సరీ స్థలానికి సంబంధించినటువంటి ఏదైనా ల్యాండ్ కొనటం, లేకపోతే గృహాలు కొనటం, వీటి యందు ఆసక్తి, వాటి గురించి మాట్లాడటం, లేకపోతే అయిన వాళ్ళు ఎవరైతే బంధువులు ఉంటారో వారితో కూడా సంప్రదింపులు జరపటం, ఎప్పటి నుంచో ఇబ్బందిగా ఉన్నటువంటివన్నీ కూడా క్లోజ్ చేసేసుకొని వారు ఒక ఇంటికి డబ్బులు ఇవ్వటం, అట్లా శుభ పరిణామాలు కూడా కలుగుతున్నాయి సింహరాశి వారికి. కానీ సింహరాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి అష్టమ శనిగ్రహ దోషం అనేటటువంటిది ఒక రకంగా మృత్యువుతో సమానం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతాయి. వారు కనుక అన్యోన్యతగా కాంప్రమైజ్ అయ్యి మిగతా గ్రహాల వలన జాగ్రత్తగా అనుకూలంగా ఉంటే తప్ప, లేకపోతే వీళ్ళది ప్రమాదాలు సృష్టించేటటువంటి పరిస్థితి శని భగవానుడు ఇస్తాడు. కుటుంబంలో చాలా ఇబ్బందులు, ఆరోగ్యపరంగా అయితే పూర్తిగా తుదముట్టిస్తాడు శని భగవానుడు. కాబట్టి అష్టమ శనిగ్రహ దోషం పోవటానికి వీరు ఈ 3 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒకసారి శనిగ్రహానికి జపం చేయించుకోవాలి కంపల్సరీ. సింహరాశి వారు శనిగ్రహ హోమం చేసుకోవాలి. లేకపోతే ముఖ్యంగా ప్రతి శనివారం దేవాలయానికి వెళ్ళి అష్టమ శనిగ్రహ దోష నివారణార్థమై ఒక 8 ఒత్తులు లేదా 19 ఒత్తులు నువ్వుల నూనెలో వేసి పెద్ద దీంట్లో వెలిగించుకొని దాని కింద కొంచెం ఉప్పు వేసి తర్వాత నువ్వులు చేతిలో పట్టుకొని చుట్టూ ఒక 19 ప్రదక్షిణాలు చేయాలి. ఆరోగ్యం కోసం, ఆయుష్ కోసం. ఆయుష్కారకుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి, హాస్పిటల్స్కి వెళ్ళాల్సి వస్తుంది. అదే భార్య యొక్క ఆరోగ్యం చెడిపోవడం, లేకపోతే వీరు పెట్టినటువంటి వీరు పెట్టినటువంటి పెట్టుబడుల విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడం, ఇట్లా మల్టీపర్పస్గా ఉంటుంది వ్యవహారం సింహరాశి వారికి. ఆకస్మికంగా ధన నష్టం కలుగుతుంది. శత్రువుల ద్వారా, రోగాల ద్వారా, రుణాలు ఎవరైతే అప్పులు తీసుకుంటారో వారికి ఉన్నటువంటి ఆకస్మికంగా సమస్యలు పెరుగుతాయి. కావాలని పీడించుకు తింటారు. అది బంధువులు, ముఖ్యంగా బంధువుల్లోనే పీడింపు ఎక్కువ అవుతుంది. దాని ద్వారా వీరు కొంత ఆర్థికంగా నష్టపోయి దాని ద్వారా మానసికంగా, శారీరకంగా
కుంగపడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ 19 ప్రదక్షిణాలు చేయటం, శని భగవానుడి యొక్క స్తోత్రాన్ని చదవటం, దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని చదవటం, ఈశ్వరారాధన చేయటం చాలా, అంటే ఈశ్వరుడికి అభిషేకం ప్రతి శనివారం వెళ్ళి చేయించాల్సిందే, తప్పదు. హనుమాన్ చాలీసా రోజు 2 సార్లు చదవాల్సిందే, లేకపోతే ఎదురుకుండా మృత్యు వచ్చి నుంచున్న ఫలితాలు వస్తాయి వీళ్ళకి. అందుకని భయపడకుండా మనం ధైర్యంగా పరిష్కారం చేయటం. ఎందుకంటే జ్యోతిష్యం అనేది ఒక పరిష్కార మార్గం అమ్మ, టార్చలైట్. అంటే పరిష్కారం చూడటమే మా యొక్క లక్ష్యం, కానీ భయపెట్టడం లక్ష్యం కాదు. చాలామంది ఇవన్నీ విని ఏదో భయపెడతాం, వాళ్ళకి బాగుండొచ్చు, బాగాలేని వాళ్ళు ఎంతోమంది తలకాయలు పట్టుకొని ఏడుస్తున్నారు, వాళ్ళ కోసం అనుకోవాలి మనం. కాబట్టి జ్యోతిష్యం అనేది పరిహారము, జ్యోతిష్యాన్ని నమ్మాల్సిందే, పరిహారం చేయాల్సిందే. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి గురువులు దొరుకుతారు, గురువుల ద్వారా చేయించుకోవాలి. కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ, ముఖ్యంగా వీరికి రాహుకేతువులు, కుజుడు, జన్మరాశిలో ఉన్నటువంటి కుజ రాహుకేతువుల యొక్క బంధనం ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు, కుజరాహుకేతువులకి జపాలు ఈ 2 నెలల కాలం కంపల్సరీ వీళ్ళు ఏదో టైంలో చేయించాల్సిందే, తప్పదు. అట్లాగే సుబ్రహ్మణ్య క్షేత్రాలకు వెళ్ళి దర్శనాలు చేసుకోవటం, లేకపోతే కుజరాహుకేతువుల యొక్క దానాలు చేయటం, దుర్గాదేవి ఆరాధన చేయటం, కాస్త వడమాల ఆవిడికి వేసి నలుగురికి పంచటం. ఈ విధంగా చేయకపోతే భార్యాభర్తల మధ్య చాలా చాలా విపరీతమైనటువంటి ధోరణి కలుగుతుంది. ఒకరికొకరికి ఇష్టాలున్నా కూడా అవి చెడిపోయే అవకాశం ఉంటుంది. సంతానం కలిగే సమయంలో కూడా ఇబ్బందులు ఎదురై గర్భ విచ్ఛిన్నాలు కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులకి మైండ్ సెట్ సరిగ్గా కుదరక, ఏకాగ్రత లేక వారు పరిపరి విధాలుగా పరిపరి లక్షణాలతో వారు జీవితాన్ని పాడు చేసుకునే అవకాశాలు ఈ యొక్క సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అయితే కనుక పెట్టుబడి పెట్టడానికి కంట్రోల్ చేసుకోండి, పెట్టుబడులు పెట్టడానికి ఆపేసేయండి 2 నెలలు, లేకపోతే నష్టాలు మాత్రం ఉంటాయి. కుజుడి యొక్క దృష్టి శని మీద పడుతుంది. కాబట్టి భాగస్వామ్య వ్యాపారం ఆపండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆపుకోవడానికి ప్రయత్నం చేయండి. భూగర్భంలో పనిచేసేటటువంటి వ్యక్తులకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, అంటే ఎవరైతే ఈ బొగ్గు, సింగరేణి బొగ్గులు కావచ్చు, లేకపోతే నదీ జలాల్లో పనిచేసేటటువంటి వాళ్ళు, అంటే మనకి డీజిల్ పెట్రోల్ చేసే వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఈ 2 నెలల కాలంలో అలాంటి వ్యవస్థల్లో కొన్ని ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరగడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. స్కూల్స్ వ్యవస్థ నడిపేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే పెద్ద పెద్ద విద్యలు చదువుకునే వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి, లేకపోతే అవన్నీ కూడా ఫలించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ 2 నెలల తర్వాత ఆగస్టు నుంచి వాళ్ళ ప్రయత్నాలు చదువు పరంగా చేసుకోండి, అన్ని విధాల బాగుంటుంది. ముఖ్యంగా శుక్రుడు, ఈ యొక్క సింహరాశి వారికి శుక్రుడు భాగ్యంలో ఉండటం చాలా చాలా విశేషమైనటువంటి, అంటే వాళ్ళు అనుకున్న సంకల్పాలన్నీ సిద్ధిస్తాయి. అట్లాగే ఉద్యోగంలో కొంచెం అవసరమైతే మారే అవకాశం ఉంటుంది, అంటే ఉన్న ఉద్యోగం కన్నా కొంచెం తక్కువ స్థాయికి మారే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది, కానీ భాగ్యపరంగా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా సింహరాశి వారికి మాత్రం కొంచెం ఇబ్బందికరమైన 4 గ్రహాలు కుజ, కేతు, రాహు, శని, ఈ గ్రహాలకి దానాలు ఇచ్చుకోండి, వాళ్ళకి పూజలు చేసుకోండి, హనుమంతుడి యొక్క కాళ్ళు పట్టుకొని నమస్కారం చేసుకోండి. అంతకుమించి వేరే అవకాశం 2 నెలలు లేదు సింహరాశి వారికి. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు. సంతోషం.